ప్రమాదవశాత్తు పలు దుకాణాలు దగ్ధమైన సంఘటన మెదక్ పట్టణంలో గత అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మెదక్ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన నరేష్, జంపికుంటకు చెందిన నర్సింహులు, మెదక్ మండలంలోని మక్తభూపత్పూర్ గ్రామానికి చెందిన మంగలి ఆంజనేయులు సిఎస్ఐ చర్చి దుకాణ సముదాయంలో కిరాణం, పండ్ల దుకాణం, మంగలి దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గత రాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంతో 3 దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. బాధితులు మాట్లాడుతూ షాపులు కాలిపోతున్నాయని పోలీసులు తెలిపిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్నామని, తాము వచ్చేసరికే తమకు జీవనాధారమైన షాపులు పూర్తిగా కాలిపోవడంతో లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని, తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనాధారం కోల్పోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు. విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాకు అర్ధరాత్రిలో ఎస్ఐ గారు ఫోన్ చేస్తే నేను ఇట్లా మీ షాప్ కాలిపోతుంది బాబు రమ్మని అంటే సడన్గా వచ్చే లోపల మొత్తం కాలిపోయింది. అంతలో కరెంటు కూడా మొత్తం అంతా బాడీ షాక్ ఉంది. దగ్గరికి ఓపెన్ అంటే ఆగినాం. కరెంటు వాళ్ళు వచ్చిన తర్వాత కరెంటు కట్ చేసిన తర్వాత వాటర్ అప్పటికే కొట్టిరు. తర్వాత షాప్ తీసి చూస్తే మొత్తం కాలిపోయింది. దాదాపు 1 లక్ష రూపాయల నష్టం జరిగింది. గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే గారు కానీ నన్ను దయచేసి ఆర్థిక సాయం నన్ను ఆదుకోవాలని కోరుతున్నాను. ఫైర్ యాక్సిడెంట్ వల్ల షాప్ అనేది దగ్ధమైపోయింది. తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. సుమారు 2 నుంచి 3 లక్షల వరకు ఆస్తి నష్టం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వము మా యందు దయదలిచి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి మెదక్ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనందువల్ల నేను గత 20 రోజుల నుంచి షాపు ఏం చేయలేను. నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది పక్క షాపు నుంచి. ఇలా షాపులు ఇట్లా మంటలు వస్తున్నాయి అన్న అనేసి ఫోన్ చేసేసరికి అందుబాటులో మా తమ్ముడిని ఫోన్ చేసిన. అప్పటికే ఫైర్ ఇంజన్ పోలీసులు వాళ్ళందరూ వచ్చేసి చూసేసరికి దగ్గర రానియకుండా వాళ్ళు షాప్ పవర్ ఉంది ఈ కట్టి చేసిన తర్వాత తీద్దామనేసరికి అప్పటిసరికి మొత్తం ఇదైపోయింది. అప్పటికి మంటలు మొత్తం ధ్వంసం అయిపోయింది. దాదాపు 3 లక్షల ఆస్తి నష్టం జరిగింది. నాకు దయచేసి ప్రభుత్వం ఏమన్నా ఎమ్మెల్యే గారు ఏమన్నా సాయం చేయాలని కోరుతున్నాను.